హలో ఎవ్రీబడి, నేను మీ సుందర్ వీరబైనా. మీరు చూస్తుంది స్మార్ట్ సుందర్ యూట్యూబ్ ఛానల్. సో ఆర్ఆర్బి నోటిఫికేషన్, ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిన్నటి నుంచి మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవడం, ఆ తర్వాత అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అందులో అది అప్లికేషన్ ముందు పెట్టడానికంటే ముందు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి కదా, ఏ ఆర్ఆర్బీలో పెట్టాలి అంటే ఎందుకు ఈ డౌట్ వస్తుంది అంటే, ఆ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మీరు చూసినట్లయితే మీ స్క్రీన్ మీద చూడండి, అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఆర్ యూ కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ ఆర్ఆర్సీ అని చెప్పి ముందు అడుగుతుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ, రైల్వే రిక్రూట్మెంట్ సెల్లో కానీ ఎగ్జామ్ రాస్తూ, లేకపోతే ఏదైనా ఫాల్స్ ఎగ్జామ్ రాస్తూ, లేకపోతే ఫాల్స్ డీటెయిల్స్ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండి అక్కడి నుంచి డీబార్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదు. సో అది ఫస్ట్ పాయింట్. కాబట్టి అప్లికేషన్ చేసే ముందే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి బోర్డు సెలెక్షన్, ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ బోర్డు మారుస్తూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో పెట్టి నేము వేరే ఏదైనా మార్చి, లేకపోతే దగ్గరగా ఏదైనా లెటర్స్ మార్చి ఇంకొక బోర్డులో అప్లికేషన్ వేస్తే రెండింటిలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఆ బోర్డులో వస్తుంది, లేకపోతే ఛాన్స్ లేకపోతే ఈ బోర్డులో వస్తుందని చెప్పేసి ఎవరైనా ఆలోచించి ఇలాంటివి ఏమైనా చేస్తే డీబార్ అవ్వడంతో పాటు మీరు ఒకవేళ సెలెక్ట్ అయినా కూడా సెలెక్షన్ ప్రాసెస్ని క్యాన్సిల్ చేస్తారనమాట. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఏదో ఒకటే బోర్డుకి మీరు అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈ అకౌంట్ ఓపెన్ చేసే క్రమంలో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, హ్యావ్ యూ అండర్గాన్ లేసిక్ సర్జరీ. సో ఈ లేసిక్ సర్జరీ అనేది ఇంపార్టెంట్. నేను ఫస్ట్ ఇనిషియల్ వీడియోలో కూడా చెప్పాను, ఎవరైతే అన్ని రకాలుగా ఎకనామిక్, ఎడ్యుకేషన్ పరంగా, లేకపోతే కేటగిరీ, క్యాస్ట్ వైజ్ పరంగా ఈ విధంగా ఎలిజిబుల్ అయ్యి కూడా ఫిజికల్గా A1 ఫిట్ లేకపోతే వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి అనర్హులు అని చెప్పాను కదా. సో ఇప్పుడు కూడా ముందే అడుగుతుంది. లేసిక్ సర్జరీ అంటే ఎవరికైనా ముందే మన కంట్లో సైట్ ఉన్న వాళ్ళు కంటికి లేజర్ ఆపరేషన్ చేయించుకుంటారు. సో ఆ లేజర్ ఆపరేషన్తో ఆ సైట్ అనేది తొలగించుకుంటారు అనమాట. సో అలాంటి ఆపరేషన్లో చేయించుకున్న వాళ్ళు అండర్గాన్ లేసిక్ సర్జరీ, అంటే లేసిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటున్నానంటే, ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు ఒక ఫండస్ టెస్ట్ చేస్తారు. సో ఈ ఫండస్ టెస్ట్లో ఏమవుతుందంటే, మీరు ఇంతకుముందు ఏమైనా లేజర్ సర్జరీ చేయించుకున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. అప్పుడు తెలిసిపోయినా కూడా మీ ప్రాసెస్ అంతా కూడా క్యాన్సిల్ చేస్తారు. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక 1 year 2 years జరిగింది అనుకుందాం. ఈ 2 years మీరు పడిన కష్టం అంతా వృధా అవుతుంది. కాబట్టి ముందే లేజర్ సర్జరీ చేయించుకున్నామంటే ఎగ్జామ్ రాయకపోవడమే మంచిదని చెప్పేసి ముందే ఈ ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్, ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అన్నారనమాట. సో ఇదే కాకుండా ఇంకేదైనా డిజేబిలిటీ. సో మా నోటిఫికేషన్ అప్పుడు నాతో పాటు నా పక్కన ఒక ఫ్రెండ్ మన స్టేట్ గవర్నమెంట్లో ఎస్ఐ పోస్ట్కి ఫిజికల్గా ఫిట్నెస్ అయి ఉండి ఎస్ఐ పోస్ట్కి ఈవెంట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఈవెంట్స్ అన్ని పాస్ అయిన ఒక వ్యక్తి ఇక్కడ ఆర్ఆర్బీలో A1 కేటగిరీలో ఫిజికల్ ఫిట్నెస్లో ఫెయిల్ అయ్యాడు. అంటే ఏంటంటే అక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కొలిచే విధానం, ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ చూసే విధానం వేరే ఉంటుంది. సో కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. A1 ఫిట్ అంటే పర్ఫెక్ట్గా A1 ఫిట్ ఉండాలి. కాబట్టి ఇలాంటి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా మీరు ముందే అప్లై చేయకపోవడం మంచిది. లేదు అప్లై చేసి ముందుకు వెళ్తాం, అక్కడ దాకా వెళ్తామంటే దీంతోపాటు ఇంక వేరే ఏదైనా ప్రిపేర్ అవుతూ అప్లై చేయడం మంచిది. ఎందుకంటే ఏ స్టేజ్లోనైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ, లేకపోతే మెడికల్లో కానీ అన్నీ క్లియర్ చేసిన తర్వాత మెడికల్లో కూడా మీ ప్రాసెస్ క్యాన్సిల్ చేయడం, లేకపోతే మీ క్యాండిడేచర్ క్యాన్సిల్ చేయడం అనేది ఆర్ఆర్బీ చేతిలో ఉంటుంది. ఏ ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఈ ఆర్ఆర్బీ సెలెక్షన్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, ఖచ్చితంగా నాకు రైల్వేలో జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఒక కేటగిరీ అయితే, లేదు ఈ పర్టికులర్ ప్లేస్లోనే ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో రాస్తేనే నాకు సౌత్ సెంట్రల్ రైల్వే కానీ, లేకపోతే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కానీ జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఇంకో కేటగిరీ ఉంటుంది. సో అట్లనే నార్త్ ఇండియాలో రాసేవాళ్ళు నార్త్ ప్లేస్లో, లేకపోతే సౌత్లో రాసేవాళ్ళు సౌత్ సెంట్రల్లో రాసేవాళ్ళు మన దగ్గర. ఇట్లా డిఫరెంట్ ఆర్ఆర్బీస్ డిఫరెంట్ జోన్స్ని మన రిప్రజెంట్ చేస్తూ ఎగ్జామ్స్ పెడుతున్నాయి అన్నమాట. సో మీరు చూసినట్లయితే ఈ ఆర్ఆర్బీస్ అవి కండక్ట్ చేసే జోన్స్ని బేస్ చేసుకొని మనకి కొన్ని పోస్టులు ఇచ్చాడనమాట. సో ఈ పోస్టుల ప్రకారం చూసుకున్నట్లయితే, మీరు చూసినట్లయితే ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే, ఫస్ట్ మన సికింద్రాబాద్ చూసుకుందాం. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో పోస్టులు చూసుకుందాం. మీకు మొన్న ఇనీషియల్గా కూడా చూపించాను. సో ఈస్ట్ కోస్ట్లో మొత్తం వచ్చేసి మనకి 199 ఉన్నాయి, సౌత్ సెంట్రల్లో 559 ఉన్నాయన్నమాట. సో ఎక్కువ సెకండ్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే మన సికింద్రాబాద్, ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో ఉన్నాయని చెప్పుకోవాలి. సో
అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళందరి ఆస్పిరెంట్స్ అందరికీ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడికో వెళ్ళి రాయక్కర్లేదు, ఎక్కడో జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ ఆలోచిస్తే ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి మీకు బిలాస్పూర్లో ఉన్నాయి. ఆర్ఆర్బి బిలాస్పూర్లో సెంట్రల్ రైల్వే ఉంది ఒకటి, నెక్స్ట్ సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒకటి అనమాట, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. సో సదరన్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అని అంటారు దాన్ని. సో ఎస్ఈసిఆర్ ఇందులో ఏమి ఉన్నాయంటే 124 ప్లస్ ఎస్సీసీఆర్లో 1192 పోస్ట్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అది హైయెస్ట్ అనమాట, హైయెస్ట్ ఇన్ ది ఆర్ఆర్బీస్. సో ఈ పోస్టులు బిలాస్పూర్ ఆర్ఆర్బీలో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు లోకల్ నాన్ లోకల్ అనేది చూడటం అనేది లేదు. మనం ఏ బోర్డుకైనా ఎక్కడైనా సెంట్రలైజ్ నోటిఫికేషను, సెంట్రల్ జాబ్ కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు నాన్ లోకల్ అనేది ఉండదు. ఏ బోర్డుకి అయితే అప్లై చేస్తారో ఆ బోర్డుకి నీకు వచ్చిన మార్కులను బట్టి లేకపోతే నీ క్యాస్ట్ కేటగిరీని బేస్ చేసుకొని మాత్రమే జాబ్ ఇస్తారు తప్పితే మీకు అక్కడ నాన్ లోకల్ ఇక్కడ లోకల్ అనేది అయితే ఉండదు. సో క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి, జాబు ఖచ్చితంగా రైల్వే జాబ్ రావాలంటే ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. లేదు జాబ్తో పాటు నేనుండే లొకాలిటీలో జాబ్ రావాలి అంటే ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో పెట్టుకోండి. నేను అప్లై చేసినప్పుడు అయితే ఇవన్నీ నేను చూడలేదు, ఇక్కడే జాబ్ రావాలి, లోకల్గానే జాబ్ రావాలి. ఇంతకుముందు మనకు తెలిసి రైల్వే జాబ్ అంటే ఎక్కడో నార్త్లో వస్తుంది, లేకపోతే మనం ఎక్కడికో వెళ్ళిపోవాలి, సెక్షన్ ఎక్కడెక్కడో ఉంటుంది, మన దగ్గరలో అసలు రైల్వే జాబ్లే ఉండవని ఒక అపోహ ఉండేది. ఆ తర్వాత ఏంటంటే నేను అప్లై చేసిన తర్వాత ఆర్ఆర్బీ సికింద్రాబాద్ బోర్డు ద్వారా అప్లై చేసినప్పుడు ఫస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వే పెట్టాను, ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ పెట్టాను. సో ఈ సౌత్ సెంట్రల్ రైల్వేనే అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే నాకు హైయెస్ట్ మార్క్స్ రావడం వల్ల సౌత్ సెంట్రల్ రైల్వేను ఇచ్చారు. అందులో కూడా సికింద్రాబాద్ డివిజన్లో ఇచ్చారు, అందులో కూడా చాలా దగ్గర మన కొత్తగూడెంలో ఇచ్చారు. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యాను, డోన్కల్ జంక్షన్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇక్కడ ఇంటికి దగ్గరలో చేసుకోవాలి, కొంచెం కష్టమైనా పర్వాలేదు, కష్టపడతాను అనుకున్నట్లయితే మీరు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఖచ్చితంగా జాబ్ రావాలి, ఎక్కువ పోస్టులు ఉన్నాయి, డబల్ పోస్టులు ఉన్నాయి, దీనికంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి కష్టపడతాను, కొంచెం వచ్చిన తర్వాత అక్కడ ఒక 10 years జాబ్ చేసుకున్న తర్వాత మన జోనల్ ట్రాన్స్ఫర్లో కానీ లేకపోతే ఎవరైనా మ్యూచువల్ దొరికితే మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో కానీ రాగలను అనుకొని ఉన్నవాళ్ళు మాత్రం అక్కడ అప్లై చేసుకోండి. ఇంకా మీ వంతు ఏంటంటే కావాల్సిన సర్టిఫికేట్స్ గ్యాదర్ చేసుకోవడం. మెయిన్ ఏంటంటే ఓబీసీ క్యాండిడేట్స్కి చెప్తున్నాను. ఓబీసీ ఇంతకుముందు మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ జాబ్లకి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉండేది, అలా కాకుండా ఇప్పుడు జనరలైజ్డ్ ఓబీసీ సర్టిఫికేట్ కావాలి. ఓబీసీ కూడా నాన్ క్రీమీ లేయర్ తీసుకుంటే చాలా మంచిది. మీకు నాన్ క్రీమీ లేయర్ రూల్స్ కావాలంటే మీరు లోకల్గా ఉండే పంచాయతీ సెక్రటరీని కానీ లేకపోతే మీరు లోకల్గా ఇంకెక్కడైనా సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి. మళ్ళీ అవి కూడా నేను నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి, కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను. సో లేదు అంటే మీ దగ్గరలో ఎవరైనా తెలుసుంటే తీసుకోండి. కావాల్సింది మాత్రం ఓబీసీ నాన్ క్రీమీ లేయర్. మీరు ఇప్పుడు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో దాన్నే మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి టిల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా అదే ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలి అంటే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అది మళ్ళీ మన స్టేట్ గవర్నమెంటే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ అనేది ప్రొడ్యూస్ చేయకపోవడం మంచిది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే దానికి స్పెషల్గా రిజర్వేషన్ ఏం లేదు, ఒక ఎగ్జామినేషన్ ఫీజులో మాత్రమే కొంచెం తక్కువ 250 రూపీస్ ఉంటే 250 రూపీస్ రిఫండ్ చేస్తారు. ఓబీసీ మాత్రం నాన్ క్రీమీ లేయర్ తీసుకోండి, మిగతా సర్టిఫికేట్స్ అన్ని యాజ్ టీస్ పెట్టుకోండి. మీరు ఎంటర్ చేసే ప్రతి ఒక్క డీటెయిల్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎలా ఉన్నాయో అలానే ఉండేటట్టుగా ఎంటర్ చేయండి. మీకు మళ్ళీ తర్వాత చేంజెస్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడు, అప్పుడు కూడా ఒక్కొక్క ఆప్షన్ని ఒక్కొక్కసారి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్నప్పుడల్లా 250 రూపాయలు మీకు ఫీ తీసుకుంటాడు. అలాగే రెండు ఆర్ఆర్బీస్లో అప్లై చేసినట్లయితే అక్కడ చేంజ్ చేసి ఇక్కడ చేంజ్ చేసినట్లయితే మీరు డీబార్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 ఆర్ఆర్బీస్ అనేది మర్చిపోండి, 2 అప్లికేషన్ అనేది మర్చిపోండి. ఒకటే అప్లికేషన్, ఒకటే సర్టిఫికేట్, ఒకటే 10th క్లాస్లో ఎలాగైతే ఉన్నాయి డీటెయిల్స్ అలాగే ఫర్నిష్ చేయడానికి చూడండి. సో నా సజెషన్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఆర్ఆర్బీ సికింద్రాబాద్లోనే అప్లై చేసుకోండి. దాన్ని ఎలా క్రాక్ చేయాలి ఏంటి అనేది మన ఛానల్ ద్వారా అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా నేను తెలియజేస్తూ ఉంటాను. సో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, మీరు కూడా అప్డేటెడ్గా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి, మిగతా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.